ఓం శాంతి 8-10-2024 మధురమైన పిల్లలు, బుద్ధిని రిఫైన్గా చేసుకోవాలంటే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి. స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛంగా తయారవుతూ ఉంటుంది. ప్రశ్న: వర్తమాన సమయంలో మనుషులు తమ సమయాన్ని మరియు ధనాన్ని ఎలా వృధా చేసుకుంటున్నారు? జవాబు: ఎవరైనా శరీరాన్ని వదిలితే వారి వెనక ఎంత ధనం మొదలైన వాటిని ఖర్చు చేస్తూ ఉంటారు. శరీరాన్ని వదిలి వెళ్లిపోయాక ఇక దానికి ఏ విలువ లేదు. అందుకే వారి వెనక ఏమేమైతే చేస్తారో అందులో తమ సమయాన్ని మరియు ధనాన్ని వృధా చేస్తారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. వీరు కూడా ఇలాగే అంటారు కదా. కావున తండ్రి అయినా అంటారు, లేక దాదా అయినా అంటారు. దాదా కూడా అంటారు, ఆత్మిక తండ్రి పిల్లలైన మీకు భూత భవిష్య వర్తమానాల యొక్క ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు. వాస్తవానికి సత్యుగం నుండి మొదలుకొని త్రేతా వరకు ఏం జరిగింది అనేదే ముఖ్యమైన విషయం. ఇకపోతే ద్వాపర కలియుగాలలో ఎవరెవరు వచ్చారో, ఏం జరిగిందో దాని చరిత్ర భౌగోళికమైతే ఎంతో ఉంది. సత్యత్రేతాయుగాలకు సంబంధించి ఏ చరిత్ర భౌగోళికాలు లేవు. మిగిలిన వారందరివి చరిత్ర భౌగోళికాల వివరాలు ఉన్నాయి. దేవతలనైతే లక్షల సంవత్సరాల పూర్వంలోకి తీసుకువెళ్లిపోయారు. ఇది అనంతమైన వివేకహీనత. మీరు కూడా అనంతమైన వివేకహీనతలో ఉండేవారు. ఇప్పుడు కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు. కొందరైతే ఇప్పుడు కూడా ఏమీ అర్థం చేసుకోరు. అర్థం చేసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. తండ్రి ఆబూ మహిమను గురించి అర్థం చేయించారు. దీని గురించి ఆలోచించాలి. మీ బుద్ధిలోకి రావాలి. మీరు ఇక్కడ కూర్చునున్నారు. మీ స్మృతి చిహ్నమైన దిల్వాడా మందిరం ఎప్పుడు తయారైంది? ఎన్ని సంవత్సరాల తర్వాత తయారైంది? 1250 సంవత్సరాల క్రితం తయారైంది అని అంటారు. మరి మిగిలింది ఎన్ని సంవత్సరాలు? 3750 సంవత్సరాలు. కావున వారు కూడా ఇప్పటి స్మృతి చిహ్నాన్ని మరియు వైకుంఠపు స్మృతి చిహ్నాన్ని తయారు చేశారు. మందిరాలది కూడా కాంపిటీషన్ ఉంటుంది కదా. ఒకదానికంటే మరొకటి బాగా నిర్మిస్తారు. ఇప్పుడైతే నిర్మించడానికి అసలు ధనమెక్కడుంది? ఇంతకు ముందు ధనం ఎంతగానో ఉండేది. అప్పుడు సోమనాథ మందిరాన్ని ఎంత పెద్దగా తయారు చేశారు. ఇప్పుడైతే అలా తయారు చేయలేరు. ఆగ్రా మొదలైన చోట్ల నిర్మిస్తూ ఉంటారు, కానీ అవన్నీ వ్యర్థమైనవే. మనుషులైతే అంధకారంలో ఉన్నారు కదా. వాటిని నిర్మించే లోపు వినాశనం కూడా వచ్చేస్తుంది. ఈ విషయాల గురించి ఎవరికీ తెలీదు. పడగొడుతూ ఉంటారు మరియు నిర్మిస్తూ ఉంటారు. ధనం ఫ్రీగా వస్తూ ఉంటుంది, అంతా వృధా అవుతూ ఉంటుంది. సమయము వృధా, ధనము వృధా, శక్తి వృధా. ఎవరైనా మరణిస్తే ఎంత సమయాన్ని వృధా చేస్తారు. మనం ఏమీ చేయము. ఆత్మ అయితే వెళ్లిపోయింది. ఇక శరీరం దేనికి పనికొస్తుంది? సర్పము తన శరీరాన్ని వదిలేస్తుంది. దానికేమైనా విలువ ఉందా? ఏమీ లేదు. భక్తి మార్గంలో శరీరానికి విలువ ఉంది. జడ చిత్రాలకు ఎంతగా పూజ చేస్తారు, కాని వారెప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు అన్నదేమీ తెలీదు. దానిని భూత పూజ అనంటారు. పంచతత్వాలకు పూజ చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గంలో రాజ్యం చేసేవారు కదా. అయితే వారు 150 సంవత్సరాలు ఆయుష్ పూర్తయ్యాక ఇక శరీరం వదిలేస్తారు, అంతే. శరీరమైతే ఎందుకు పనికిరాదు. దానికక్కడ ఏం విలువ ఉంటుంది? ఆత్మ వెళ్ళిపోతుంది. శరీరాన్ని చండాలుడి చేతికి ఇచ్చేస్తారు. అతను అక్కడి ఆచార వ్యవహారాలు బట్టి దానిని కాల్చేస్తాడు. అంతేకాని వారి పేరును ప్రఖ్యాతం చేయడానికి వారి మట్టిని తీసుకుని తిప్పరు. ఇవేవీ చెయ్యరు. ఇక్కడైతే ఎంతగా చేస్తూ ఉంటారు. బ్రాహ్మణులకు తినిపిస్తారు, అది ఇది చేస్తూ ఉంటారు. అక్కడ ఇవేవీ ఉండవు. శరీరమైతే ఎందుకు ఉపయోగపడదు. శరీరాన్ని కాల్చేస్తారు. ఇకపోతే చిత్రాలుంటాయి.
కాని యాక్యురేట్ చిత్రాలు లభించవు. ఈ ఆదిదేవుని రాతిమూర్తి యాక్యురేట్ గా అదే విధంగా అయితే లేదు కదా. పూజను ఎప్పుడైతే ప్రారంభించారో అది అప్పటి రాతితో తయారు చేయబడినది. వాస్తవానికి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని శరీరమైతే కాలి అంతమైపోయింది కదా. మళ్ళీ భక్తి మార్గంలో ఇది వెలువడింది. ఈ విషయాలపై కూడా ఆలోచనైతే నడుస్తుంది కదా. ఆబు మహిమనైతే బాగా నిరూపించాలి. మీరు కూడా ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడే తండ్రి మొత్తం విశ్వమంతటినీ నరకం నుండి స్వర్గంగా తయారు చేస్తున్నారు. కావున ఇదే అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన తీర్థస్థానం. ప్రస్తుతం అంతటి భావన లేదు. కేవలం ఒక్క శివుని పట్ల భావన ఉంది. ఎక్కడికి వెళ్లినా శివుని మందిరం తప్పకుండా ఉంటుంది. అమర్నాథ్లో కూడా శివుని మందిరమే ఉంది. శంకరుడు పార్వతికి కథ వినిపించారు అని అంటారు. అక్కడైతే కథ యొక్క విషయమే లేదు. మనుషులకు వివేకమేమీ లేదు. ఇప్పుడు మీకు వివేకం లభించింది. మీకు ఇంతకు ముందేమైనా తెలుసా? ఇప్పుడు బాబా ఆబూకు ఎంతగా మహిమ చేస్తూ ఉంటారు. అన్ని తీర్థస్థానాల్లో కల్లా ఇది మహాన్ తీర్థస్థానం. బాబా అయితే ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. కాని అనన్యులైన పిల్లల బుద్ధిలో కూర్చోవాలి కదా. ఇప్పుడైతే దేహాభిమానం చాలా ఉంది. జ్ఞానమైతే ఎంతో కావాలి. రిఫైన్నెస్, మెరుగుదల ఇంకా ఎంతగానో రావాలి. ఇప్పుడైతే యోగము ఏ కొందరికో కష్టం మీద కుదురుతుంది. యోగంతో పాటు మళ్లీ జ్ఞానం కూడా కావాలి. కేవలం యోగంలోనే ఉండడం కాదు, యోగంలో జ్ఞానము తప్పకుండా కావాలి. ఢిల్లీలో జ్ఞాన విజ్ఞాన భవనం అన్న పేరు పెట్టారు. కాని దాని అర్థమేమిటి అన్నది ఎవరూ అర్థం చేసుకోరు. జ్ఞానము విజ్ఞానమైతే ఒక్క క్షణానికి సంబంధించిందే, శాంతిధామము, సుఖధామము. కాని మనుషుల్లో కొద్దిగా కూడా బుద్ధి లేదు. అర్థాన్ని అర్థం చేసుకోరు. చిన్మయానందుడు మొదలైన ఎంత పెద్ద పెద్ద సన్యాసులు మొదలైన వారున్నారు. వారు గీతను వినిపిస్తారు. వారికి ఎంతమంది అనుచరులున్నారు. అందరికన్నా పెద్ద జగద్గురువు అయితే ఒక్క తండ్రే. తండ్రి మరియు టీచర్ కన్నా పెద్దవారు గురువు. పత్ని ఎప్పుడూ ఇంకొకరిని పతిగా చేసుకోదు. అలాగే గురువుగా కూడా ఇంకొకరిని ఆశ్రయించకూడదు. ఒక గురువును ఆశ్రయించిన తర్వాత ఇక వారే సద్గతిని ఇవ్వాలి. మరి ఇతర గురువులెందుకు? సద్గురువైతే ఒక్క అనంతమైన తండ్రే. వారే అందరికీ సద్గతిని ఇస్తారు. కాని ఈ విషయాలను ఏమాత్రమూ అర్థం చేసుకోనివారు ఎందరో ఉన్నారు. తండ్రి అర్థం చేయించారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది కావున నంబర్వారుగా ఉంటారు కదా. కొందరైతే కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు. డ్రామాలో పాత్ర ఆ విధంగా ఉంది. టీచర్ అయితే అర్థం చేసుకోగలరు. ఏ శరీరం ద్వారానైతే అర్థం చేయిస్తారో వారికి కూడా తెలుస్తూ ఉండొచ్చు కదా. బెల్లం రుచి బెల్లానికి మరియు బెల్లం సంచికే తెలుస్తుంది. బెల్లం అని శివబాబాని అంటారు. వారికి అందరి అవస్థ గురించి తెలుసు. ప్రతి ఒక్కరి చదువు ద్వారా అర్థం చేసుకోగలరు. ఎవరెవరు ఎలా చదువుతున్నారు, ఎంత సేవ చేస్తున్నారు, బాబా సేవలో తమ జీవితాన్ని ఎంతగా సఫలం చేసుకుంటున్నారు అని. ఈ బ్రహ్మ ఇల్లు వాకిళ్లను వదిలేశారు, అందుకే లక్ష్మీనారాయణునిగా అవుతారు అని కాదు. కష్టపడతారు కదా. ఈ జ్ఞానం చాలా ఉన్నతమైనది. ఒకవేళ ఎవరైనా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తే పూర్తిగా రాయిలా అయిపోతారు. బాబా అర్థం చేయించారు. ఇది ఇంద్రసభ. శివబాబా జ్ఞానవర్షాన్ని కురిపిస్తారు. వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు అని శాస్త్రాల్లో ఉంది. అందుకే బాబా అందరికీ రాస్తూ ఉంటారు, మీతో పాటు ఎవరినైనా తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా తీసుకురండి. వికారులు, అపవిత్రులు ఇక్కడికొచ్చి కూర్చోకూడదు. అలా జరిగితే తీసుకొచ్చే బ్రాహ్మణిపై దోషం పడుతుంది. అటువంటి వారినెవరినీ తీసుకురాకూడదు. ఇది పెద్ద బాధ్యత.
వీరు ఎంతో ఉన్నతోన్నతమైన తండ్రి. వారు మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తున్నారంటే వారి పట్ల ఎంతటి గౌరవం ఉంచాలి. చాలామందికి మిత్ర సంబంధికులు మొదలైన వారు గుర్తుకొస్తారు. తండ్రి స్మృతి లేదు. లోపలే గుటకలు మింగుతూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది ఆసురీ ప్రపంచం. ఇప్పుడు దైవీ ప్రపంచం తయారవుతుంది. ఇదే మన లక్ష్యము, ఉద్దేశము. ఈ లక్ష్మీనారాయణలుగా తయారవ్వాలి. చిత్రాలేవైతే ఉన్నాయో వాటన్నింటి చరిత్రను గురించి మీకు తెలుసు. మనుషులకు అర్థం చేయించేందుకు ఎంతగా శ్రమించడం జరుగుతుంది. ఫలానా వారు మంచి వివేకవంతులని, లేక ఫలానా వారైతే ఏమీ అర్థం చేసుకోవడం లేదని మీరు కూడా అర్థం చేసుకుంటూ ఉండుండొచ్చు కదా. పిల్లలైన మీలో ఎవరు ఎంతగా జ్ఞానాన్ని తీసుకున్నారో దాని అనుసారంగానే సేవ చేస్తున్నారు. ముఖ్యమైన విషయం గీతా భగవానుడికి సంబంధించింది. సూర్యవంశీ దేవీదేవతలకు ఈ ఒక్క శాస్త్రమే ఉంది. వేరువేరు శాస్త్రాలు లేవు. బ్రాహ్మణులకు కూడా వేరుగా లేదు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ జ్ఞాన మార్గంలో కూడా నడుస్తూ నడుస్తూ ఒకవేళ వికారాల్లో పడిపోయినట్లయితే ఆ జ్ఞానం బయటకు కొట్టుకుపోతుంది. చాలా మంచి మంచి వారు వెళ్లి వికారులుగా అయ్యారు. దాంతో రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు. ఇందులో చాలా వివేకం కావాలి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని నెమరు వేయాలి. ఇక్కడైతే మీకు చాలా సహజం. ఎటువంటి లౌకిక కార్యవ్యవహారాలు, హంగామా మొదలైనవి ఉండవు. బయటుంటే వ్యాపారాలు మొదలైన వాటి చింత ఎంతగా ఉంటుంది. మాయ ఎంతగానో తుఫానుల్లోకి తీసుకొస్తుంది. ఇక్కడైతే ఏకాంతం ఉంది. తండ్రి అయితే ఎంతైనా పిల్లల చేత పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఈ బాబా కూడా పురుషార్థియే. పురుషార్థం చేయించేవారైతే తండ్రి. ఇందులో విచారసాగర మథనం చేయవలసి ఉంటుంది. ఇక్కడైతే తండ్రి పిల్లలతో పాటు కూర్చున్నారు. ఎవరైతే సహయోగం అనే వేలును పూర్తిగా అందిస్తారో వారినే సర్వీసబుల్ అంటారు. ఇకపోతే గుటకలు మింగేవారైతే నష్టం కలిగిస్తారు, ఇంకా డిసర్వీస్ చేస్తారు, విఘ్నాలు కలిగిస్తారు. మహారాజా మహారాణులుగా తయారవుతారు. కావున వారి దాసదాసీలు కూడా కావాలి అని మీకు తెలుసు. వారు కూడా ఇక్కడి నుండే వస్తారు. మొత్తం ఆధారం అంతా చదువుపై ఉంది. ఈ శరీరాన్ని కూడా సంతోషంగా వదిలేయాలి. దుఃఖం యొక్క విషయమేదీ లేదు. పురుషార్థం కొరకు సమయమైతే లభించింది. జ్ఞానం ఒక్క క్షణంది. శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది అని బుద్ధిలో ఉంది. కొద్దిగా జ్ఞానం విన్నా, శివబాబాను స్మృతి చేసినా అక్కడికి రాగలరు. ప్రజలుగా అయితే ఎంతోమంది తయారవ్వనున్నారు. మన సూర్యవంశీ, చంద్రవంశీ రాజధాని ఇక్కడ స్థాపన అవుతుంది. తండ్రికి చెందినవారుగా అయి ఒకవేళ గ్లాని చేసినట్లయితే ఎంతో భారం తలపైకెక్కుతుంది. పూర్తిగా పాతాళంలోకి వెళ్లిపోయినట్లుగా అవుతుంది. బాబా అర్థం చేయించారు. ఎవరైతే కూర్చుని తమ పూజను చేయించుకుంటారో వారు పూజ్యులుగా ఎలా పిలువబడగలరు? సర్వుల సద్గతిదాత, కళ్యాణం చేసేవారు అయితే ఒక్క తండ్రే. మనుషులకైతే శాంతి యొక్క అర్థం కూడా తెలీదు. హఠయోగంతో ప్రాణాయామాలు మొదలైనవి చేయడం, దానినే శాంతి అని భావిస్తారు. అందులో కూడా ఎంతో కష్టపడవలసి ఉంటుంది. కొందరికైతే మెదడు పాడైపోతుంది. ప్రాప్తి ఏమీ ఉండదు. అది అల్పకాలికమైన శాంతి. ఏ విధంగా సుఖాన్ని అల్పకాలికమైనదని, కాకిరెట్టతో సమానమైనదని అంటారో అలాగే ఆ శాంతి కూడా కాకిరెట్టతో సమానమైనది. అది కేవలం అల్పకాలికంగానే ఉంటుంది. తండ్రి అయితే 21 జన్మల కొరకు మీకు సుఖశాంతులు రెండింటినీ ఇస్తారు. కొందరైతే శాంతిధామంలో చివరి వరకు ఉంటూ ఉండొచ్చు. ఎవరికైతే ఆ పాత్ర ఉంటుందో వారు ఇంతటి సుఖాన్ని చూడలేరు. అక్కడ కూడా పదవులు నెంబర్వారుగా ఉంటాయి కదా. దాసదాసీలుంటారు కాని వారు లోపలికి రాలేరు. శ్రీకృష్ణుణ్ణి కూడా చూడలేరు. అందరికీ వేరువేరు మహళ్లుంటాయి కదా.
శ్రీకృష్ణుణ్ణి చూసేందుకు ఏదో ఒక సమయం ఉంటుంది. ఉదాహరణకు పోప్ వచ్చినప్పుడు వారిని దర్శించుకునేందుకు ఎంతమంది వెళ్తారు? అలా ఎంతోమంది వెలువడతారు. వారి ప్రభావం ఎంతో ఉంటుంది. వారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది మనుషులు వెళ్తారు. ఇక్కడ శివబాబా దర్శనం ఎలా జరుగుతుంది? ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది అన్నింటికన్నా ఉన్నతమైన తీర్థస్థానమని ఇప్పుడు ప్రపంచానికి ఎలా తెలియాలి? దిల్వాడ మందిరం వంటి మందిరాలు ఒకవేళ చుట్టుపక్కల ఇంకేవైనా ఉంటే వెళ్ళి వాటిని కూడా చూడాలి. అవి ఎలా తయారయ్యాయో చూడాలి. వారికి జ్ఞానాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. వారు తిరిగి మీకు జ్ఞానాన్నివ్వడం మొదలు పెడతారు. ఇది చేయాలి, అది చేయాలి అంటూ సలహాలు ఇస్తూ ఉంటారు కదా. వీరిని చదివించేవారెవరు అన్నది వారికి తెలీదు. ఒక్కొక్కరికి అర్థం చేయించడానికి కష్టపడాల్సి ఉంటుంది. వాటిపై కథలు కూడా ఉన్నాయి. పులొచ్చింది, పులొచ్చింది అని అనేవారు. మీరు కూడా ఇక మృత్యు వచ్చేసింది అని అంటూ ఉంటారు, కానీ వారు విశ్వసించరు. ఇప్పుడింకా 40,000 సంవత్సరాలున్నాయి, మృత్యు ఎక్కడి నుండి వస్తుంది అని భావిస్తారు. కాని మృత్యువైతే తప్పకుండా వచ్చేది ఉంది. అది అందర్నీ తీసుకువెళ్తుంది. అక్కడ ఎటువంటి చెత్త ఉండదు. ఇక్కడి ఆవులకు మరియు అక్కడి ఆవులకు మధ్యన కూడా ఎంత తేడా ఉంటుంది. శ్రీకృష్ణుడేమీ గోవులను మేపేవారు కాదు. వారి వద్దకైతే పాలు హెలికాప్టర్లలో వస్తూ ఉండొచ్చు. ఈ చెత్త అంతా దూరంగా ఉంటూ ఉండొచ్చు. ఇంటి ముందు చెత్త ఉండదు కదా. అక్కడైతే అపారమైన సుఖం ఉంటుంది. దాని కొరకు పూర్తి పురుషార్థం చెయ్యాలి. సెంటర్ల నుండి ఎంత మంచి మంచి పిల్లలు వస్తూ ఉంటారు. బాబా చూసి ఎంత సంతోషిస్తారు. నంబర్వార్ పురుషార్థానుసారంగా పుష్పాలు వెలువడతారు. పుష్పాలుగా ఎవరైతే ఉన్నారో వారు స్వయాన్ని కూడా పుష్పాలుగా భావిస్తారు. ఢిల్లీలో కూడా పిల్లలు రాత్రింబవళ్ళు ఎంత సేవ చేస్తూ ఉంటారు. జ్ఞానం కూడా ఎంత ఉన్నతమైనది. ఇంతకు ముందైతే ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు ఎంతగా కష్టపడవలసి వస్తుంది. బాబా వద్దకైతే అన్ని సమాచారాలు వస్తాయి. కొందరివి వినిపిస్తారు, కొందరివి వినిపించరు. ఎందుకంటే ద్రోహులు కూడా ఎందరో ఉన్నారు. చాలా ఫస్ట్ క్లాస్ అయిన వారు కూడా ద్రోహులుగా అయిపోతారు. అలాగే థర్డ్ క్లాస్ వారు కూడా ద్రోహులుగా ఉన్నారు. కొద్దిగా జ్ఞానం లభించడంతో మేము శివబాబాకు కూడా బాబాగా అయిపోయాము అని భావిస్తారు. జ్ఞానాన్ని ఎవరు ఇస్తున్నారు అన్నది గుర్తించరు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలతే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, విశ్వరాజ్యాధికారాన్నిచ్చే తండ్రి పట్ల చాలా చాలా గౌరవాన్ని ఉంచాలి. తండ్రి సేవలో తమ జీవితాన్ని సఫలం చేసుకోవాలి. చదువుపై పూర్తి ధ్యాసను ఉంచాలి. రెండవ పాయింట్, తండ్రి నుండి ఏ జ్ఞానమైతే లభిస్తుందో దానిపై విచారసాగర మథనం చేయాలి. ఎప్పుడూ కూడా విఘ్నరూపులుగా అవ్వకూడదు. డిస్సర్వీస్ చేయకూడదు. అహంకారంలోకి రాకూడదు. వరదానము: 4 సబ్జెక్టులలోనూ తండ్రి హృదయానికి ఇష్టమైన మార్కులు తీసుకునే హృదయ సింహాసనాధికారి భవ. ఏ పిల్లలైతే 4 సబ్జెక్టులలోనూ మంచి మార్కులు తీసుకుంటారో, ఆది నుండి అంతిమం వరకు మంచి నంబర్తో పాస్ అవుతారో వారినే పాస్ విత్ ఆనర్ అంటారు. మధ్య మధ్యలో మార్కులు తక్కువ అవటం, మళ్లీ మేకప్ చేసుకోవటం ఇలా కాదు. అన్ని సబ్జెక్టులలోనూ తండ్రి హృదయానికి ఇష్టమైన వారే హృదయ సింహాసనాధికారులుగా అవుతారు. దాంతో పాటుగా బ్రాహ్మణ ప్రపంచంలో సర్వులకు ప్రియమైనవారు, సర్వుల సహయోగి, సర్వుల గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేవారే హృదయ సింహాసనాధికారుల నుండి రాజ్య సింహాసనాధికారులుగా అవుతారు. స్లోగన్: ప్రియమైనవారు ఎవరు అంటే
ఎవరి హృదయంలోనైతే నేను బాబాకు చెందినవాడిని, బాబా నావారు అన్న అనంతనాదం సదా మోగుతూ ఉంటుందో వారు. ఓం శాంతి.